ఇక్కడ మనకి సంబంధించినంత వరకు ఆ 25కి అదనంగా చేసింది ఆ రోజు చేసుకొచ్చారు. అది అరక దగ్గర అదనంగా తీసుకొచ్చారు. అదొకటి అయ్యింది. అది ఏంటంటే విపరీతమైన ప్లేస్ అవ్వడం, ఈ మూల ఆ మూలకి దాదాపు 300-400 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందన్న ఉద్దేశంతో చేసుకొచ్చారు. అది అయిపోయింది. దాంట్లో ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కడికి నా ఊరు క్యాపిటల్ అయితే బాగుంటుంది అనుకుంటారు. ఇప్పుడు నేను కూడా ఏమంటారు, మా విజయవాడలో రాజధాని పెడితే బాగుంటుంది అనుకుంటా అమరావతి కంటే. అమరావతి కూడా కాదు కదా ఇప్పుడు కడుతోంది. అలా గుంటూరు వాళ్ళు గుంటూరులో కావాలని కోరుకుంటారు, ప్రకాశం వాళ్ళు ప్రకాశంలో కావాలని కోరుకుంటారు. దాన్ని ఒక అసంతృప్తి కిందన విపరీతంగా ఫోకస్ చేసింది ఆనాడు ఉన్నటువంటి మీడియా. దాన్ని ఇక అసలు వామ్మో అదేదో దేశం అంతా అల్లకల్లోలం అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కూడా ఈనాడు జ్యోతి రాసుకొచ్చారు, వీళ్ళకి కావాలన్నా పెనమలూరుని తీసుకొచ్చి విజయవాడ కల్పించాలని చాలా ప్రయత్నించారు. కానీ చంద్రబాబు గారు నిన్న దాంట్లో కూడా అది కూడా మెన్షన్ చేయలేదు. ఇప్పుడు వాస్తవంగా ఎవడు అందరినీ 100కి సాటిస్ఫై చేయలేరు. కరెక్టా కాదా మనం తీసుకుంటున్న పాలసీ అన్నటువంటిది తాత్కాలికంగా ప్రతిఘటించే వాళ్ళు ఆ తర్వాత సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి విషయంలో మొదట్లో విభేదించారు అనేక మంది, ఏంటి పంటలు ఏంటి, పొలాలు నాశనం చేయడం ఏంటి అన్నటువంటి. దానికి తోడు మొత్తం తీసుకొచ్చి అక్కడే పెట్టుబడి పెడుతున్నారు, పోసేస్తున్నారు అన్నటువంటి కోపంతోనే కదా అమరావతి ప్రాంతంలో కూడా ఓడిపోయింది కదా తెలుగుదేశం పార్టీ, విజయవాడ గుంటూరులో కూడా ఓడిపోయింది కదా తెలుగుదేశం పార్టీ. టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా 23 స్థానాలకు పరిమితం అవడం, ఆ రోజున అమరావతి మీద వ్యతిరేకత.